మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. వదలండ్రా. అన్నా అన్నా చిచ్చి మా ఇదార్సంతా తిక్క కుదిరింది వెదవలకి. ముత్యాలు వదిలే. ఏంటయ్యా వదిలేసేది? అమృత పెళ్లి మాటలు అనుకున్న దగ్గర నుంచి వీడి గోలం మామూలుగా లేదు. వేపుకు తింటున్నాడు. వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి సరిపోయింది. అదే అపార్థం చేసుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా? ముత్యాలు వదిలే. బావగారు మీరు ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకండి. అలా అనుకునే వాళ్ళమైతే మీకు సపోర్ట్గా ఎందుకుంటాం బావగారు? ప్రతి పెళ్లిలోనూ ఇలాంటి చిల్లర విధవలు ఉంటూనే ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకొని సంబంధాలు చెడగొట్టుకుంటామా ఏంటి? సమయానికి ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి ఎలాంటి గొడవ జరగకుండానే ఆ పోకిరి విధవలు తోక ముడిచి వెళ్లిపోయారు. బాబు, అశ్విన్, మహేష్, మీకు నాకు ఏ జన్మలో రుణమో ఏ బంధమో ఉంది. లేకపోతే నేను కష్టంలో ఉన్న ప్రతిసారి కూడా ఇవేం మాటలు అంకుల్? మనలో మనం ఒకళ్ళకొకరు తోడుగా సహాయంగా ఉండకపోతే ఎలా అంకుల్? మీరే గనక లేకపోతే ఇవాళ మా అమృత పెళ్లి ఏమైపోయేదో. ఆంటీ, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఇక సింహాద్రెడ్డి వైపు రాడు. లేదు బాబు, వాడి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాడు విషం కక్కుతాడు. అందరి ముందు వాడిని కొట్టి బయటికి గెంటేశారు. వాడిప్పుడు నిప్పులు కక్కుతూ మళ్ళీ వస్తాడు. రాణి నాన్న వచ్చాడా? పెళ్లి మండపంలో అనకూడదు, అయినా కడుపు మండి అంటున్నాను. మళ్ళీ వచ్చాడా? చచ్చాడే. వాడి మొహం వాడేం రాడానంది. మా దెబ్బ రుచి చూశాడుగా, ఇంకా వాడు రాడు. అవును అంకుల్, ఈసారి వచ్చాడంటే మాత్రం ఆనంది అన్నట్లు డైరెక్ట్గా పైకే పోతాడు. ఎవడలా పోతే ఈ మహేష్కి ఎందుకు? బాబు, మమ్మల్ని ఏదో చేస్తాడని కాదు బాబు మా భయం. మీ ఇద్దరిని ఏమైనా చేస్తాడో అని. వాడికంత సీన్ లేదు అంకుల్. సింహాద్రి గురించి పూర్తిగా తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. వాడు ఖచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. యూ డోంట్ వరీ అంకుల్, మేము ఉన్నాం కదా. అశ్విన్, నమస్తే అమ్మా. రండమ్మా, రండి. ఈవిడొచ్చిందేంటి? ఆనంది మీద ఫైట్ బ్రాండ్ లాగా ఎగిరెగిరి పడుతుంది కదా, అలాంటిది ఎలా వచ్చింది? ఒకవేళ ఆనంది అశ్విన్ల లవ్ గురించి రివీల్ చేయడానికా? అలా అయితే మరీ మంచిదే. నేను మహేష్ చేయలేంది ఈవిడ ఫినిష్ చేస్తుంది. దాంతో నాకు మహేష్కి లైన్ క్లియర్ అవుతుంది. ఎలా ఉన్నారమ్మా? బావున్నావు? హాయ్ ఆంటీ. హాయ్ తులసి. హాయ్ సార్. మీరు వస్తున్నారని నాతో ఒక మాట ముందుగా చెప్తే నాతో పాటు కార్లో తీసుకొచ్చేవాడిని కదా. ఇప్పటికే అశోక్ గారిని తీసుకొచ్చావు. వీళ్ళని ఎక్కడెక్కించుకొని తీసుకొచ్చేవాడివి? నెత్తి మీద
మీకేదో పనుందని రావడం లేదని అశ్విన్ చెప్పాడు. అవును కానీ అంతకంటే ముఖ్యమైన పని ఇక్కడ ఒకటి ఉంది. అందుకే ఆ పనులు వాయిదా వేసుకుని మరీ రావాల్సొచ్చింది. ఎలా అయితేనే మా అమృత పెళ్లికొచ్చారు. చాలా సంతోషం. బావగారు వీళ్ళు అశ్విన్ వాళ్ళ అమ్మగారు. ఆ అమ్మాయి నా మేనకోడలు తులసి. లక్షణంగా ఉంది. అందుకే అశ్విన్కిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను. అవునా? ఇప్పుడు మాట కాదులేండి, అది మా చిన్నప్పటి మాట. ఆనంది, వీళ్ళకేం కావాలో చూసుకోమ్మా. నాకేం కావాలో ఆనందికి బాగా తెలుసులేండి. ఏంటి తులసి అంత సీరియస్ గా ఉన్నావేంటి? ఏం లేదు సార్. ఆనంది నన్ను లోపలికి తీసుకెళ్ళ. ఆనంది తీసుకెళ్ళి రా తులసి. వెళ్ళండి. మీరు వెళ్ళండమ్మా. నీకు విషయం చెప్పాలరా. నేను ఎక్కడున్నాను? వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. వీడితో సరదాగా ఆడుకోవాలి, టైం పాస్ కూడా అవుతుంది. అబ్బా ఏమైంది? గుచ్చుతుంది. ఏంటి? నీ చూపు. సుందరి, ఒకటి అడుగుతాను, ఇస్తావా? నీ ఫోన్ నెంబర్ ఇస్తావా? ఎందుకు ఇవ్వను, ఇస్తాగా. అబ్బా చెప్పు 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 చెప్పు. 9 తూచు, నువ్వు ఏ నెంబర్లే చెప్పావు? ఒరే, మిగతా 3 నెంబర్లు నువ్వు కనుక్కోవాలనుకుంటుందిరా గాలోడా. అవునా? అంతేగా మరి. అలా ఎలా తెలుస్తుంది? తెలుసుకోగలిగితే నీకు నా మీద లవ్ ఉన్నట్టు. ఏదైనా క్లూ ఉందా? ఉందిగా. ఏంటి? మిగతా 3 నెంబర్లు ప్రేమకు సంబంధించినవే. ప్రేమకు సంబంధించినవా? సుందరి, సుందరి, ఏమైపోయింది? ఒరే, నీకు ఫజిలిచ్చి తను గజలు పాడుకుంటూ వెళ్ళిందిరా గాలోడా. ప్రేమకు సంబంధించిన చివరి 3 అంకెలేంటి? శేఖరు, సర్పంచ్కి ఏమైందిరా?